ప్రభువును మీ అందరికీ వందనండి. దేవుడు కృపిచ్చాడు. ఆయన కృపను పొందుకోకుండా ఉండాలని దేవుని యొక్క ప్రేమ. ఒకసారి చూడండి, గత వారంలో నేర్చుకున్నాం, గుర్తుందా? గత 2 వారాల నుంచి చెప్తూనే ఉన్నాం. ఏమిటి? కరువు 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 కరువు. కాబట్టి ఒకసారి యోచించండి. ఇక్కడ కరువు రాబోతుంది. ఏం కరువు? కాబట్టి ఈ కరువు అంటే ఆది కాండంలో వచ్చింది. అంటే ఆది కాండం 40 అధ్యాయంలో రాయబడి ఉంది. ఇక్కడ ఫరో కలగన్నాడు. ఏంటి? ఫరో కలగన్నాడట. ఏంటి? తన పడక మీద పడుంటే అదుగో సముద్రము లోపల నుండి అంటే అదుగో అక్క ఒడ్డుకొచ్చి ఆ ఒడ్లో అంటే ఒడ్లో జమ్ములో 7 బలిసిన ఆవులు మేస్తా ఉన్నాయంట. ఇల్లు ఆ లోపలనే అక్కడే సముద్రం నుంచి బయటకు వచ్చినాయి 7 బక్కసిక్కిన ఆవులు వచ్చి అక్కడ మేస్తున్నాయి. చూస్తూ ఉండగా ఈ యొక్క బక్క చిక్కిన ఆవులు అంటే బలిసిన ఆవులు మింగేసినట్ట. అట్ట ఆగిపోయింది. రెండవ కళ అంటే అక్కడ పొలములో మంచి వెన్నులు పుష్టిగల వెన్నులేనంట. అంటే మంచి వెన్నులు ఉన్నవి, గింజ బాగుంది, బాగా పుష్టిగా ఉంది. 7 అంకులు అంటే కంకులు. అయితే రెండవది పేల వెన్నులు అంటే ఇంకా ఏం లేవు. గగ్గి అంటాను చూడు. గగ్గి అంటే ఉంది, విత్తనాలు లేవు అన్నీ. చూస్తే ఎంత అండి. ఎప్పుడైతే మొక్కజొన్న కంకి తినేస్తే ఎట్లుంటుంది? ఎట్లుంటుంది మొత్తం అంటే అట్లా ఉంటాయి, విత్తనాలు లేకుండా ఉంటాయి. అయితే ఏంటి ఈ పీల వెన్నులు ఆ బలిసిన అంటే ఆ యొక్క ఎండి బాగా బలిసిన పుష్టికల అంటే ఆ గింజలు తినేసిందట. అంటే పీల వెన్నులు తినేసే పుష్టికల ఆ యొక్క వెన్నులను ఆలోచిస్తున్నాడు. అయితే చెరసాలలో ఉన్నప్పుడు భక్ష్యకారుడు పానదాయకుడున్నట ఇద్దరు. చెరసాల ఉన్నాడు. ఆ చెరసాలలో యోసేపు ఉన్నాడు. అంటే 37 అధ్యాయం ఆది కాండం 37 అధ్యాయములో అంటే అక్కడ కలగన్నాడు. ఎవరు? యోసేపు కలగన్నాడు. ఆ కలలో చెప్పాడు తన యొక్క సహోదరుని గురించి. ఎప్పుడైతే ఆ సహోదరుడు నమ్మలా, నువ్వు రాజు అవుతావా అంటే నా పన లేచి నిలబడుతుంది, ఆ 11 నక్షత్రాలు వచ్చి అంటే మోకరిస్తాయి. రెండవదిగా సూర్యచంద్ర నక్షత్రాలు అంటే సూర్యచంద్రుడు వచ్చి వాళ్ళు కూడా మొక్కుతారంట. ఇలా అమ్మ నాన్న మొక్కుతారా? అలాంటి చెప్పిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. అయితే ఈ పానదాయకుడు భక్ష్యకుడు చెప్పిన సాక్షిని బట్టి సరస్సుల నుంచి పిలిపించారు యోసేపును. అప్పుడు యోసేపును చూడొకసారి ఆది కాండం 40 అధ్యాయము 55 నుంచి చదువు. ఫరో యోసేపును పిలవనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించి 15 వచనం. ఫరో యోసేపుతో నేను ఒక కల కంటిని. అయ్యా నేను కలగన్నానయ్యా. దాని భావమును తెలుపగలవారు ఎవడూ లేడు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు నేను చెప్పిన కళ బాబాను చెప్తామని నిన్ను గూర్చి విన్నానయ్యా. సాక్ష్యం ఉంది నాకు.
సాక్ష్యం చెప్పారు ఇద్దరు మనుషులు వచ్చి, ఒక మనిషి కాదు ఏమండి, ఇద్దరు సాక్ష్యం చెప్పారు నీ గురించి. విన్నాను. యేసేపు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం క్షేమకరం అంటే అండి, క్షేమంటుంది ఇంకా ఎలాంటి కష్టకాలం ఉండదు. ఆరోగ్యము, బలము, శక్తి, సమాధానము. కాబట్టి పీస్ఫుల్ లైఫ్. ఒకసారి చూపించండి, అయ్యా నాదేం లేదండి, దేవుడే కానీ నేను కాదు. మనమైతే నేను చెప్తాను అంటాం, కానీ దేవుని ద్వారా పలికించాడు ఆ యొక్క యేసేపు. ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పెను. అందుకు ఫరో నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని బలిసినవి చూపునకు అందమైనవి 7 ఆవులు ఏటిలో నుండి పైకి చూచితిని జమ్ములో మేయుచుండెను. మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తర్వాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు. చూడండి, ఎక్కడ కనబడదండి ఈ యొక్క బక్కసికన ఆవులు, ఈ యొక్క బలహీనమైన ఆవులు ఎక్కడ కనబడాలి నాకు? ఐగుప్తులు అన్ని బలిసినవి ఉన్నాయి కానీ బక్కసికని లేవు. చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులు అంటే చూడటానికి అసహ్యమాట. మనం ఉన్నాకోండి, మన శరీరం అంతా మాంసం మొత్తం రక్తం పోయినకోండి, ఎట్లా స్కెల్టన్ చూడటానికి కొంచెం భయం. అమ్మో, ఇక నిద్రపట్టదు. అలాంటి బలహీనమైన చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేసెను. అవి వాటి కడుపులో పడిన గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా ఉండెను. అంతలో నేను మేలుకొంటిని. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక దంటున పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను తినివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియజెప్పితిని గాని. చాలా మంది చెప్పానయ్యా, మా దేశంలో మాంత్రికులు ఉన్నారు, సామంతులు ఉన్నారు అండి, జ్యోతిష్కులు ఉన్నారు, కానీ ఎవరు చెప్పినా గానీ వారు చేతగాల. దాని భావమును తెలుపగల వారెవరూ లేరని అతనితో చెప్పాను. అందుకు యేసేపు ఫరో కనిన కల ఒక్కటే, అయ్యా ఫరో కనిన కల ఒక్కటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసాను. ఫరోకు తెలియజేశాడు. ఎవరు? నేనేం తెలియజేస్తున్నాను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు కాబట్టి 7 సంవత్సరాలు సమృద్ధి. అందుకనే 7 సంవత్సరాలకి ఏమవుతుందంట? పాట ఉంది కదా, పాడారు. 7 ఏళ్ళు పరిస్థితులకు, 7 సంవత్సరాలు భూలోకానికి. కాబట్టి 7 సంవత్సరాలు అయ్యా బాగా పుష్టిగా అంటే ఆహారం ఉంటుంది. 7 సంవత్సరాలు కరువు రాతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ భావం చెప్పాడో అంటే ఆ యొక్క యేసేపును తన రథం మీద కూర్చొని అంటే ఉంగురం పెట్టి, అయ్యో ఇదిగో ఈ వ్యక్తిని చూడండి, మా రాజ్యాధికారి అయినా నా తర్వాత ఈయనే అని చెప్పిన తర్వాత అప్పుడు యేసేపు కన్నా అంటే ఎప్పుడైతే యేసేపు కలగన్న వాటిని ఇది మించిన కళ ఫరోకు. చూడండి, చూడండి 53 వచనం 53 ఐగుప్తు దేశమందు సమృద్ధి పండిన. చూడండి, ఇక్కడ ఐగుప్తు దేశమట 7 సంవత్సరాలు సమృద్ధి పంట పండింది. తర్వాత యేసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు
ఆరంభమైన కానీ ఐగుప్తు దేశం అంతటా ఆహారం ఉండను. ఐగుప్తు దేశం అంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కొరకు ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపునొద్దకు వెళ్ళి అతను మీతో చెప్పినట్లు చాలా బట్టి కాదు కాబట్టి క్షేమం వచ్చిందా? క్షేమము. అయితే క్షేమం రాకముందే ఇక్కడ 7 సంవత్సరాలు పంట పండింది బాగా. యోసేపు అధికారం నియమించారు కదా, అందుకని యోసేపు అంటే ఈ అధికారం చేత మళ్ళీ అధికారం పంపించి, అయ్యో ఎక్కడికైతే పంట పండిందో అంటే ఈ యొక్క ధాన్యాన్ని నిల్వ చేశాడు. ఎప్పుడైతే యోసేపు చెప్పిన కళ నిజమైందో ఎక్కడ ధాన్యం దొరకలా. ఐగుప్తు దేశంలోనే ఉంది ధాన్యము. ఇక్కడ అంత కరువు వచ్చింది. ఎక్కడ? ప్రపంచం మొత్తం కరువు వచ్చింది. ప్రపంచం మొత్తం, ఐగుప్తు తప్ప. అంటే అర్థం, ఎప్పుడైతే వాక్యము నీలో ఉంటే నీలో కరువు ఉండదు. అందుకనే అండి ఇలాంటి కరువు ఎవరికి ఉండదు? ఎవరికి ఉండదు ఇలాంటి కరువు? తెలుసా? ఎవరికి ఉండదు కరువు? కరువు వచ్చినవి ఏం చేస్తాడు దేవుడు? మళ్ళీ ఏం చేస్తాడండి? కరువు వస్తే వారిని ఎక్కడైతే సమృద్ధిగా ఆహారం పంపిస్తాడు దేవుడే. ఒక స్త్రీని పంపించినట్టు, ఒక స్త్రీని విన్నారు పండ, ఒక స్త్రీని ఎప్పుడైతే కానాను దేశంలో కరువు వచ్చిందో ఒక స్త్రీని పంపించినట్ట, అమ్మా కరువు రాబోతుంది, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది అంటే 7 సంవత్సరాలు అంటే ఫలానా ఊరికి వెళ్ళు, అక్కడ సమృద్ధిగా ఉంటుంది ఆహారము. విన్నారు ఎప్పుడన్నా? విన్నారా? 7 సంవత్సరాలు కరువు రాబోతుంది ఒక అమ్మాయితో. నీ పిల్లల్ని తీసుకెళ్ళు, నీ పిల్లలతో పాటు నువ్వు కూడా వెళ్ళు. ఇక్కడ ఆహారం దొరకలేదు కదా, దొరికింది ఆహారం లేదు కదా. క్షామం వచ్చింది, క్షామం అంటుంది, కరువు వచ్చింది. చూడొకసారి, నయోమి కాదు, నాకు పిల్లలున్నారా? పిల్లలున్నారు నయోమికి? ఎప్పుడుంది? చచ్చిపోయారుగా పిల్లలు. మళ్ళీ వచ్చినప్పుడు అది మళ్ళీ వచ్చినప్పుడు ఉన్నారా? ఏమంటారండి? చూడండి, 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం చూడండి. తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యెహోవా క్షామకాలం రప్పింపబోతున్నాడు. చూడండి, సునేమీయురాలు ఆమె దైవజనం చేర్చుకున్నది, తన ఇంట్లో చేర్చుకుంది. తన యజమాని పర్మిషన్ అడిగి తన మేడ పైన గది అంది, మిద్దె మీద మేడ గది, మేడ కట్టించింది. మంచము, దీపము అండి, ఏం కట్టింది? బల్ల, పీట ఏర్పాటు చేసింది. దైవజనుడు వచ్చినప్పుడల్లా, అయ్యా నువ్వు మా ఇంటిని భోజనం చేయాలా, మాతోనే ఉండాలా, మాలో ఉండాలా అంటుంది. ఈ వాక్యము నాలోకి రావాలయ్యా. నీవు జీవుల దేవుని వాక్యము నీళ్ళుంది కదా, ఆ వాక్యము నాలోకి వస్తే నాకు సమృద్ధి. కాబట్టి అలాంటి ఆమెట సమృద్ధికి బాగానే ఉంది. వస్తున్నాడు, వెళ్తున్నాడు. కుమారుడు అంటే ఆమెకు లేడు. కాబట్టి ఎప్పుడైతే గేహజీ చెప్పాడ, అయ్యా ఆమెకి కావాలా? ఏం లేదండి, ఆమె కుమారుడు లేడు. ఓహోదా అమ్మా, వచ్చే ఈ సంవత్సరానికి నీ యొక్క గర్భమున, నీ యొక్క చంకలో బిడ్డ ఉంటాడు, ఒక పిల్లడు ఉంటాడు అన్నప్పుడు ఏముంది ఆమె? ఏమంటే చెప్పండి, తెలుసా? ఏమన్నారు ఆమె? అయ్యా ఈ నాకు నేను అడగలేదు కదా,
అడగలేదు కదా. అంత భాగ్యం ఉంది నాకు భాగ్యం లేదు. నమ్ము ఆ చెప్పినట్టు గర్వం ధరించింది, కుమారుని కన్నది. ఇక కుమారుడు వెతుకుతున్నాడు. ఈ యొక్క ఎలీషా గారు ఎప్పుడు వచ్చి వెళ్తున్నాడు ఇంటికి. ఒక రోజున ఈ పిల్లవాడు పొలములు తీసుకెళ్ళాడు. తండ్రి ముసలివాడు. కానీ ఆయన ఇంటికి వెళ్ళేసరికి ఆడ పొలములో నా తలపోయే నాతో ఏడుస్తున్నట్ట. అయితే పిల్లల్ని తీసుకొని, అయ్యా ఇదిగో వాళ్ళ తల్లికి ఇచ్చేయి అబ్బాయిని. అప్పుడు తల్లి నుండి తీసుకెళ్ళేసరికి చనిపోయాడు. అంటే బిడ్డ చనిపోయాడు. ఈ బిడ్డ చనిపోయినప్పుడు చూసి ఆ యొక్క ఎలీషా యొక్క గదిలో పెట్టి తాళం వేసి తన భర్త చెప్పి, అయ్యా నేను వెళ్తున్నా, ఇది అమావాస్య కాదే, ఇది పుణ్యము కాదే, ఎందుకు వెళ్తున్నావు దేవజనుడికి? వెళ్ళవలసింది, వెళ్తే మంచిది. గాడిద కట్టింది, వెళ్ళింది. ఆయన కర్మీల మండతం ఉన్నాడు ఎలీషా గారు. అయ్యా ఇదిగో దైవజనుడా, ఆమె వస్తుందయ్యా అని చెప్పాడు గెహాజీ. అయితే ఆమె ఏందమ్మా నేను దైవజన వద్దు అడ్డగించాడు. అయితే ఎప్పుడైతే అడ్డగించాడో ఎలీషా అంటున్నాడు, ఆమె రాని. అప్పుడు ఏందమ్మా ఇదిగో అసలు ముందే చెప్పాడు కదా, ఏమని నా ఇంటికి రావద్దనియో, నన్ను భ్రమ పెట్టదండి. భ్రమ ఏంటండి? ఈ కుమారుడు పెట్టిన చెప్పే కదా, భ్రమ కదా. నేను అడిగాను నిన్ను, ఆ కుమారుడు గారిని అడిగానా? కాబట్టి గేహం పంపించాను, వెళ్ళి దండాన్ని తీసుకెళ్ళిపోయి ఆ బిడ్డ యొక్క మొహం పెట్టమంటే లేలా, నువ్వే రావాలా. తీసుకొచ్చింది. ఆ బిడ్డ కోసం వచ్చాడు, మెడగదికి వెళ్ళాడు. అండి ఆ యొక్క బిడ్డ మీద తన యొక్క తల, ఆ బిడ్డ మీద తల మీద తన తల, ఆ బిడ్డ మీద కళ్ళ మీద తన కళ్ళు పెట్టి చాపి ప్లాన్ చేసినట్టే వృద్ధ బ్రతికాడు. అందు సందర్భంగా మెలిసాడు కాబట్టి అమ్మా కరువు రాబోతుంది. స్వామి ఇప్పుడు 8వ అధ్యాయం ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యెహోవా క్షామకాలం రమ్మబోతున్నాడు. 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చూడండి. అంటే ఎవరు చెప్తున్నాడు ఈ మాట? నీకు నాకు చెప్తున్నాడు. ఏమా ఇది 7 సంవత్సరాలు వాక్యం దొరకదు. ఇప్పుడే సమృద్ధిగా వాక్యం దొరుకుతుంది. ప్రతి వీధి సందు వినాల కానీ ఆ మాటలు విని తెలుసుకోవాలి. కానీ నీకు ఎప్పుడు సమృద్ధి ఆహారము. ఈ ఆహారం కాదు, ఈ ఆహారము ఇప్పుడు తింటే సాయంకాలం ఏమి ఉండదు. కానీ ఈ ఆహారము చెడిపోదు. ఈ ఆహారము ఈ ఆహారము దాచిపెట్టుకున్నట్టే. కాబట్టి 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలము అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి ఎవరి దేశం? ఏ దేశం? ఈజిప్ట్, ఐగుప్తు. ఐగుప్తుకి వెళ్ళిందంటే ఎవరు వెళ్ళింది? 7 సంవత్సరాలు వెళ్ళింది. అంటే దీని బామెంట్ అర్థం, నీకు ఎప్పుడైతే కరువు రాబోతుందో, ఈ వాక్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి ఎలా వస్తుందంటే, ఎక్కడ నిల్వ చేశాడు దేవుడు? సంఘం దగ్గర నిలబడిన. సంఘములో ఉంది వాక్యము, ఎక్కడో లేదు. సంఘం దగ్గరే నిలువ, సంఘములోనే అంత సమృద్ధి, ఎక్కడో లేదు. ఆడికెళ్తే ఆడ కొద్దిగా ఆకర్షణమే. మీరు డబ్బులు ఇవ్వండి అంటారు. ఇక్కడ ఎవరు లేరు, అడుగుతారా? డబ్బులు అడుగుతారా? అడగడు. మనమైతే ఆడైతే డబ్బులు తీసుకురండి, డబ్బులు తీసుకొస్తే మీకు ఆశీర్వాదం ఏంటిది? కానీ ఈ లోకంలో అయ్యే వింటాం, కానీ ఈ లోక విషయాలు అయ్యే వింటాం, కానీ ఈ లోకంలో వాక్యం చేర్చుకోము.
కాబట్టి ఏంటంటే మనకేంటంట అంటే చూడండి, హగ్గై 1:11. హగ్గై 1:11. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించి సమస్తము విషయములోను మనుషుల విషయములోను పశువుల విషయములోను చేతి పనులన్నిటి విషయములోను క్షామము పుట్టించి ఉన్నాను. కరువు రాబోతుందయ్యా, మీకు చేతి పనులేవో, మీరు ఎవరు పిలవరు, మీరు చేసే పనులు చేస్తున్నారా చేతి పనులు అండి. ఈ లోకంలో చేతి పనులు ఎక్కువ, ప్రతి వారండి చేతి పని చేస్తారు. అంటే క్షామం రాబోతుంది. కాబట్టి అయ్యా ఒక్కసారి తెలుసుకోనండి, నేను లోకం అంటే భూమి మీద అంటే భూమి అంటే ఉంది, నీ యొక్క శరీరం అనే భూమి మీద యొక్క ఆరోగ్యం ఉండదు. క్షామం అంటే అండి లోపలన్న అవయవాలన్నీ చెడిపోతాయి. పర్వతం అంటే గడ్డి ఉంటుంది కదా, మన వర్షం లేకపోతే ఏమవుద్ది? ఆ పర్వతం గడ్డి దేనికి? ఎప్పుడైనా బాబు పర్వతములలో గాడిని పశువుల కొమ్మల పెంచును, పర్వతములలో గాడిని పశువుల కొమ్మల పెంచును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. చాలు అంటే ఈ పాట దొరకదు, ఈ పాట నేర్చుకోరు, ఎక్కడో తెలియదు. కానీ పర్వతములు దేనికోసం దేవుడు ఏర్పరిచింది? గడ్డి కోసం. అంటే మనకు గడ్డి కాదు, మనకు కూడా గడ్డే. ఏం గడ్డది? గడ్డి ఏందండి? వరి గడ్డి. వరి పండకపోతే ఏమవుద్ది? ధాన్యం వస్తుందా? ధాన్యం వస్తాయా? కంది పనముద్ద వస్తాయా అండి? కందిపప్పు వస్తుందా? చింతమండు వస్తుందా అండి? ఆ సిగరించకపోతే చెడ్డు సిగరించకపోతే ఏమవుతాయి? వస్తాయా? టమాటాలు వస్తాయా? భూమి ఫలించకపోతే ఏముంది? కరువు రాబోతుంది. అంటే మన హృదయానికి కరువు రాబోతుంది కాబట్టి హెచ్చరిస్తున్నాడు దేవుడు. అందుకని ఇప్పుడు తెలియదు, కానీ ముందున్న కార్యం ఉందంటే అప్పుడు. కానీ ఏం చేయాలి మరి ఇప్పుడు అంటే మనము ప్రభువును అంగీకరించాలా. క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష? ఎందుకని? ఆయనలో ఉంటే నీళ్ళు ఆయన ఉంటే ఇక కొద్దిగా ఏముండదు. కాబట్టి ఈ స్త్రీ అట వెళ్ళిన 7 సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది ఐగుప్తులో. తర్వాత మళ్ళీ సమృద్ధి ఆహారం ఉంది, వచ్చింది ఇంటికి. తన ఇల్లు ఆక్రమించాడు ఎవడో, తన ఇల్లు ఆక్రమించాడు. మరి ఇల్లు లేదు, పొలము లేదు. రాజు చెప్పాడట, ఆ రాజు దగ్గర ఉన్నాడు ఎవరు? గెహాజీ ఉన్నాడు. గెహాజీ ఆ గెహాజీ వచ్చి, అయ్యా నిజమేనయ్యా, ఇదిగో నేను విన్నాను, నేను సాక్ష్యము. ఎందుకంటే ఆ బిడ్డను బ్రతికించేది ఫలానా ఆయన, వాళ్ళదే ఆస్తి, వాళ్ళదే ఇల్లు అండి అన్నప్పట. అయితే ఏంది మొత్తం సమృద్ధి ఎక్కడైతే ఆ 7 సంవత్సరాలు పంట పండిందో ఆ పంట ఖర్చంతా ఇప్పించాడట. ఇల్లు ఇచ్చి ఆ సంవత్సరంలో ఒక్కో సంవత్సరం ఎంత పండిందో ఆ పండంతా అండి మళ్ళీ అంటే అర్థం ఏంటి అంటే ఎప్పుడైతే నీవు ఖర్చు పెడతావో దేవుడి యొక్క సేవ కొరకు మరలా నీకు ఇస్తాడంతా 7 అంతలు.
ఈమె అందరికి దానం చేసేదట, ఎక్కువ వచ్చిన భోజనం పెట్టేదట, డబ్బులు ఇచ్చేదట. ఎవరు? చూడమ్మా 8:6 ముగిద్దాం. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తు అంటే మొత్తం ఏం పంటలు పండినాయి? ఏం పంట పండినాయి? ఆ చేలో కంది, మిర్చి, ఏంటి చాలా ఉన్నాయి కదా, పత్తి, ఎన్ని ఆ పంట మొత్తం భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. ఎలీషా కాబట్టి ఇక్కడ మొత్తం ఇచ్చారట. ఎవరికి? పోగొల్పి అన్ని మరలా పోగొట్టున్నవన్నీ మరలా సమకూర్చాడు. కాబట్టి ఆలోచన చేసి ఎప్పుడైతే దేవుని వాక్యంను పోగొట్టుకుంటావో మరలా రీస్టోర్ చేస్తాడు దేవుడు. మళ్ళా గుర్తు చేసి నీ అంతరంగం నిలుపుతావు. కాబట్టి ఒక్కసారి యోచించి, అయ్యా ఒకసారి ఇప్పుడు రండి అండి. హగ్గై 2:1 హగ్గై 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు యూదాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోను ఇట్లనుము, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబేలు ధైర్యము తెచ్చుకోము, ప్రధాన యాజకుడు. చూడండి, ఈ పోయిన కాలం ఉంది మందిరం, ఇప్పుడెట్టుంది మందిరం? పోయిన సంవత్సరం ఉంది మన హృదయం అనే మందిరము పాడైపోయింది. ఇప్పుడు ఈ మందిరం ఎట్టుంది? ఇప్పుడు వాక్యం చేత ఎండబడి ఉందయ్యా. అందుకు మందిరం అండి, అదో ఆ నెప్పుకొని వచ్చి ఆ మందిరం అంతా పడగొట్టి మందిరం అన్ని దోసుకుపోయాడు. ఎవరు? నెబుకద్నెజరు. బాబేలు రాజుని బబులోను తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఈ మందిరం బట్ట సుందరమైన మందిరం ఉంది. ఇప్పుడు నీ హృదయం అనే మందిరము. కాబట్టి అయ్యా కూడి రండి అయ్యా, ఇప్పుడైనా మన జీవితం చక్కబెట్టుకుందాం. కరువు రాబోతుంది అంటే ఇప్పుడు కాదు, మనకు తెలియదు, కానీ ఇప్పుడు వచ్చే ఉంది ఆ కరువు. కాబట్టి ఆ కరువు తెప్పించుకుంటే ఒకటే మార్గం, ప్రభువును ఆహ్వానిస్తే ఎప్పుడూ కరువు ఉండదు. ఎప్పుడు జీవజలం ఊట నీ యొద్ద ఉంటే నువ్వు ఎప్పుడు జీవిస్తావు. కాబట్టి ఒకసారి యోచించి, ప్రభువా ఇదిగో 7 సంవత్సరాలు కరువు వచ్చిందని యేసేపు చెప్పిన కళ నెరవేరిందయ్యా. అందుకనే ఇక సునేమిరాలు కూడా 7 సంవత్సరాలు కరువు అవుతుంది. కాబట్టి దైవజనుడే చెప్పాడు, నువ్వు వెళ్ళు, పలానా చోటకు వెళ్ళు, 7 సంవత్సరాలు అక్కడే ఉండు, నీకు క్షేమం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఫలం వస్తుంది. కాబట్టి దైవజనుడి మాట చెప్పినట్టుగా వెళ్ళి అక్కడ కరువు అనగా ఆ క్షేమములో నుండి తప్పించుకొని, అందుకని ఆడ కూడా దేవుడు చెప్పినట్టుగా ఈలే చెప్పినట్టుగా అంటే ఆ యొక్క సారపతి దూరాలు కూడా ఏమైంది? ఎప్పుడైతే ఆ యొక్క ఈలను చేర్చుకున్నదో 3.5 సంవత్సరాలు సమృద్ధిన ఆహారం దొరికింది. కాబట్టి నీవు కూడా వాక్యమును ఆంతరంలో చేర్చుకుంటే ఎప్పుడు సమృద్ధి. అలాంటి వాక్యం నాకు దయచేసి ప్రార్థన చేసుకుందాం. కొద్దిగా దేవునిగా ప్రార్థన. కృప మహిమగల మా పళ్ళు గొప్ప తండ్రి, మీ కొన్నాళ్ళు నీ కృప చేత ప్రేమ చేత మనం కాచి దాచి సజీవించి కూడి వచ్చిన బిళ్ళతో మాట్లాడిన దేవానికి కొన్నాళ్ళు. ప్రభా గత వారంలో ప్రభా ఇదిగో తండ్రి ఆ యొక్క బెనదదు తండ్రి ఆ యొక్క సిరియా దేశం నుంచి వచ్చి ప్రభా యెరూషలేము ముట్టడి వేయగా ప్రభా అదిగో గాడిద యొక్క తల
80 రూపాయలు. పావురం యొక్క రెట్ట 5 రూపాయలు ప్రభా. ఆ క్షణములో ప్రభా కరువు వచ్చింది ప్రభా. అలాంటి కరువును ప్రభా నల్లి తల్లి తెల్లవారే ప్రభా ఇదిగో 2 మానికల సన్నని పిండిచ్చినట్టుగా తండ్రి చూస్తున్నాం. అలాగనే ప్రభా నీ వాక్యం పిండి ప్రతి వారికి అనుగురించి సహాయం దేశం తరి ఇదిగో తండ్రి విన్న వాక్యం ప్రభా మరువకుండా విడవకుండా హృదయంలో తండ్రి పలకమని లెక్కించుకుంటూ సహాయం చేయమని రాణబెళ్ళను త్వరగా అర్పించి ప్రభు ప్రతి వారికి తండ్రి ఈ వాక్యం విని అందులో భావం గణించి బిడ్డలకు తయారు చేయమని ఈ అండు తప్పించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.